ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి బాధేస్తుంది. నేను అన్ని విషయాలు మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. మిగిలిన విషయాలు అన్ని విషయాలు కూడా మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు ఆ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది, మీకు అండగా నేను ఉంటా. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి, అంతేకాదు ఇప్పుడుండే ఆదాయాన్ని 3 రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జలగజేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేయడం. నేను అది కాదు, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకే పంచుతాను. ఆ డబ్బులతో 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా. 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. 1000 నుంచి 10,000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేనెక్కడో పుట్ల, చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా. ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లికి కూడా చదువు లేదు, మా తండ్రి కూడా రైతే. అక్కడి నుంచి నేను కష్టపడ్డా. ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే, మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి. మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, దానికి వెలికి తీసే ఆలోచన రావాలి. అదే ఆలోచన ఒక మహిళ అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం. ఇంకొక పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం. ఇప్పుడే కాన్స్టిట్యున్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది, తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన, ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది. నాకు సమాచారం వచ్చింది. చాలా సీరియస్ అయ్యాను. నేను ఒకటే చెప్పాను, ఎన్ని టీంలు వేస్తారో వేయండి, 24 గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను. 24 టీంలు వేసి ఎతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోవాలో భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు. అది పరిపాలన. ఈరోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా? ఎవరికన్నా భయం ఉందా? కాదమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసుకునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా
మహిళల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. నా జీవితంలో నేను ఊహించలేదు. మామూలుగా బూత్ కమిటీ మీటింగ్లు అన్ని పెడితే కూడా ఇంతమంది రారు. దానికంటే మూడింతలు ఎక్కువ వచ్చారు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే మూడింతలు ఎక్కువ మీరే వచ్చేశారు. అది మీకు పార్టీ పైన అభిమానం. రెండోది, ఇక్కడి నుంచే ప్రారంభం. మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు. మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి, మీ కుర్చీల కోసం మీరు ఎత్తుక్కునే రోజు తొందరలోనే వస్తుంది. అందరూ ఆడబిడ్డల రోజు అధికారంలోకి రావాలనుకుంటే. రెండోది, ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చేసి చూపిస్తాను. నేను అందుకే ఆ మీటింగ్లో చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కుప్ప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే. ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి. ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మరి మీకు ఆవులు పట్టించాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. నేను అన్నాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు ఏ దేశం పైన ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు కాదు, ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు. నా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారో, అభిమానించారు, అండగా నిలబడుకున్నారు, మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డలు రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఒక తమ్ముడుగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటింటికి వెళ్ళండి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, నేను పెట్లా, కుప్పంలో ఉండే మీరే పెట్టుకున్నారు. రేపు రాబోయే 24 రాబోయే 50 రోజులు జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి. అంటే వేసిన వాళ్ళల్లో 75% మనకే ఓట్లేయాలి. ఇది సాధ్యమేనా కాదా? మీకు సాధిస్తారా లేదా? దాంట్లో 50% ఆడవాళ్లే ఓటైపోతే ఇంకుండే 25% మగవాళ్ళు మీ ఇంట్లో ఉండేవాళ్ళు. మీరు గట్టిగా కానీ చెప్తే ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మెజారిటీ మనతో ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం నేనేం చెప్పనది, వాళ్ళ మేనేజ్మెంట్లు వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు కూడా గంజాయి అందుబాటులో ఉంది, డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పేపర్లో రాయాలనుకుంటారు, టీవీల్లో చూపించాలనుకుంటారు, అక్కడ మేనేజ్మెంట్ మాత్రం కట్ చేస్తారు. దానికి కారణం లాలూచే రాజకీయాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తే, తెలుగు జాతి కోసం ఆలోచిస్తే, ప్రజల కోసం ఆలోచిస్తే ఒక్కరు కూడా ఓటేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా బాగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి రావాలి. అడిగిన వాడికి ఓటు అడిగిన వాడిని. అవునా కాదమ్మా? ఈ రోజు ఇక్కడ ఉన్నారు శ్రీనివాసులు ఎమ్మెల్సీ, 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు. బాధ ఇదా? ఎప్పుడన్నా ఇది చేశాడు, అరాచకాలు చేశాడు ఆయన? ఎక్కడన్నా మద్యం అమ్మాడా? లేకపోతే ఎక్కడన్నా భూ కుంభకోణాలు చేశాడా? ఎక్కడన్నా గ్రెనైట్ దొంగిలించిపోయాడా? నేను వస్తే నా మీటింగ్కి వచ్చాడని
అక్కడ మీటింగ్లో నా దగ్గరికి వచ్చి ఇచ్చేస్తామంటే మీరు ఎందుకు మా లీడర్ని దాడి చేస్తాను అడిగితే మీరు అభిమానించే నాయకుడుగా నేను వచ్చి మీ సమస్యలు కనుక్కోవాలని వస్తే నా మీద దాడి చేసి అన్నా క్యాంటీన్ పెట్టనీయకుండా చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ చెడగొట్టి కడాన వెళ్ళి నేను పోతాను ఇక్కడి నుంచి 30 రోజులు జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో వాళ్ళు చూడడానికి జైల్లో పోయా ఆ తర్వాత నాకేమైందో మీరే చూశారు. అవునా కాదా? మీకు బాధ లేదని అడుగుతున్నా. మీ ఇంట్లో బిడ్డ జరిగితే మీరు బాధపడరని అడుగుతున్నా. తప్పు చేయని తప్పుకు శిక్షేస్తే ఆ రోజు నేను చూశాను 70-80 కంట్రీస్లో నా కోసం అందరూ కూడా సహకరించారు. చాలా వరకు బాధపడ్డారు, ప్రపంచమంతా బాధపడ్డారు. కానీ ఆ బాధ నాకుంది. కానీ నేను బతికేది మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం. మళ్ళా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిలబడలేరు. అవునా కాదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నేను 40 సంవత్సరాల అనుభవం, నేను 40 సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలదొక్కుని మళ్ళా మీకు సేవలు అందించాను. నేను కూడా భయపడితే మళ్ళీ మీకు చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మనసు చంపుకొని దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నా. తప్పకుండా మళ్ళా క్షేత్రస్థాయిలో గెలిచి మిమ్మల్ని అందరినీ మెప్పించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి ఇలాంటి దుర్మార్గుల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందుకే నేను పిలిపించా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది ఒకటే నా కోరిక. నాకేదో ముఖ్యమంత్రి పదవి నాకెందుకు, నేను లేనా ముఖ్యమంత్రిగా? ఏమో మీకు తెలుసు కదా, మనకు ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగానే వచ్చాను కదా, 14 ఏళ్ళు వచ్చాను కదా, మిగిలిన సమయం అంతా అపోజిషన్ లీడర్గానే వచ్చాను కదా. కాబట్టి ఈరోజు నాకు పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, మీకు జరిగిన అన్యాయం ముఖ్యం. ప్రపంచం అంతా దూసుకెళ్తా ఉంది, మనం మాత్రం వెనక్కి రివర్స్లో పోతున్నాం. అది నా ఆవేదన. ఇంకొక పక్క దోపిడీ జరుగుతూ ఉంది. నేను ఆ విషయాలని మళ్ళీ మాట్లాడతా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎక్కడున్నా మీరు శ్రద్ధ పెడితే మగవాళ్ళ కంటే ఓపికగా చెప్పే శక్తి, మగవాళ్ళ దగ్గర ఇన్న వాళ్ళను కూడా వినిపించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది. ఆ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, ఆడబిడ్డలు మనసు పెట్టినప్పుడు కూడా గెలుపు తెలుగుదేశం పార్టీదే, గెలుపు న్యాయందే, గెలుపు ధర్మానిదే. ఆ ధర్మాన్ని కాపాడమని, న్యాయం కోసం ముందుకు రమ్మని, అది మన నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని లాజికల్గా తీసుకెళ్ళి మీరు పనిచేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేనేదో ఎన్నికల కోసం మిమ్మల్ని అడిగేసి వెళ్ళిపోవడం రాలా. ఈరోజు నేను మిమ్మల్ని చెప్పేది, ప్రతి ఒక్కరిని ఒక షీట్కు ఒకరిని పెట్టుకున్నాం మనం. అంటే 60 ఓట్లకు ఒక వ్యక్తిని పెట్టుకున్నాం. అందులో 20 కుటుంబాలు ఉంటారు. ఆ 20 కుటుంబాలకు ఒక ప్రతినిధిని పెడితే అందులో మా ఆడబిడ్డలే ఎక్కువ ఉండాలి. మీరే ఉంటే మీరు బాగుపడమే కాకుండా ఆ 20 కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీకే అప్పచెప్తా. ఏం చేయాలని నేర్పిస్తా. మీ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి నాంది రేపు ఎన్నికలు. కల్లబొల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు, అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి, నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. అలాంటి దానికి స్కోప్ ఇవ్వద్దని మాత్రం మిమ్మల్ని కోరుతున్నా. మీ పిల్లలను కూడా కట్టడి చేయండి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పనిచేస్తే మన కుటుంబాలకే ద్రోహం చేసినట్టు, సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతారు. ఈ విషయం చెప్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అదే మరిగా వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి, భయపడద్దండి.
మీ పింఛన్లు తీయేస్తామనో రేషన్ తీయేస్తామనో లేకుంటే అది ఇచ్చామో ఇది ఇచ్చామని చెప్తున్నారు. ఎవరబ్బ సొత్తు కాదు, మీరు కట్టిన ట్యాక్సుల డబ్బుని 100 రూపాయలు లాక్కుని మీకు 10 రూపాయలు భిక్ష వేశారు. నేను అందుకే చెప్తున్నా, 100 రూపాయల్లో 100 రూపాయలు వేయం, దాన్ని తగ్గిస్తాం. తగ్గించడమే కాదు, వచ్చిన డబ్బులు మళ్ళా మీకు ఇచ్చి మీ ద్వారా పైకి తీసుకొచ్చే బాధ్యత, మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించండి. ఆలోచించి నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాలి. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా. ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు. కానీ నేను చూస్తే హైయెస్ట్ మెజారిటీ వస్తున్నాం, కానీ ఇంకా 1,00,000కి చేరాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి. ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి. నా గౌరవాన్ని మీరు కాపాడండి. నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని నిరూపించుకుంటా. చేస్తారా? ఆడబిడ్డలు అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చేశానని మేము సిద్ధం అంటున్నాడు. ఏం చేశావు? నిన్నింటికి పంపించడానికి మా ప్రజలంతా సిద్ధం. అవునా కాదమ్మా ఆడబిడ్డలు? ఈరోజు కూడా మీరు చూశారు, మనకేం బస్సులు లేవు, ఆర్టీసీ బస్సులు. స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఆర్టీసీ బస్సులు పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పెట్టుకుని బలవంతంగా తీసుకొస్తే పారిపోతున్నారు. 3 గంటలైనా ఆఖరేసినా మీరున్నారంటే, ఎండ కూడా లెక్కలేదంటే, లెక్క చేయకుండా ఉన్నారంటే అది మీలో ఉండే పట్టుదల. దానికి ఓసారి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు మీకు రుణపడున్నా, రాష్ట్రానికి రుణపడున్నా. అందులో ఫస్ట్ రుణం మీ రుణమే. నాకు ఒక స్థావరం ఇచ్చి నన్ను మీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఒకే మాట చెప్పారు, మీరు ఎన్నికలప్పుడు రావద్దండి, మేమే ఎన్నికల్లో గెలిపిస్తాం, నామినేషన్లు మేమే వేస్తాం, అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను గెలిపించిన ఈ కుప్పాన్ని ఏ విధంగా నేను మర్చిపోతాను? నా జీవితంలో మర్చిపోలేను. నేను మీరెప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, మీరు ఎన్నికలప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి, మీరు రాష్ట్రంలో తిరగండి, మీకోసం మేము తిరుగుతాం, గెలిచిన తర్వాత వచ్చి మాకు న్యాయం చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇమ్మని చెప్పిన ఏకైక ప్రజానీకం మన కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి కోసం తప్పకుండా ఈ 5 ఏళ్ళు అన్నీ చేసుకుందాం. ధైర్యంగా ఉండండి. నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికీ, ఈ రోజుటి నుంచి మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారో నా కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది. ఎవరెన్ని చెప్పినా మీరు లెక్క పెట్టుకోవద్దండి. ఒకే మాట చెప్పండి. ఎవరన్నా చెప్తే మా చంద్రన్న చెప్పాడు, ఎవరైనా మా జోలుకు వస్తే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుంటా వెళ్ళిపోతాం అని మరొకసారి మీరు చెప్పండి. ఆ తర్వాత ఎవరినో వస్తే ఆ పని చేయండి. కొంతమంది తాగుబోతు వస్తే పచ్చడి చేసి ముందుకు వెళ్ళిపోదాం. మనం చేద్దామా లేదా? ఎవరి జోలుకు మనం రావు, పోతామా? జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టాం. చెయ్యాలా లేదా? ఇది ధర్మాన్ని కాపాడడానికి మనమందరం కూడా మన బాధ్యత మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు మాత్రం మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మళ్ళా మీరు భోజనం చేయాలి, మీటింగ్లు రావాలి, మిగిలిన విషయాలన్నీ